నాయుడు గారు ఎవరు ఎన్ని అన్నా కానీ పట్టించుకోరలే అన్న ధైర్యమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవి చెయ్యలే అన్న ధైర్యమో తెలియదు. కానీ ఈ మధ్యన వైసీపీకి సంబంధించిన వెంకటరెడ్డి అని వైసీపీ అధికార ప్రతినిధి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా నిన్న కూడా సాక్షిలో ఆ ఈశ్వర్ గారితో పాటు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసలు రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొస్తారా అండి, అసలు మనిషి పుట్టకేనా అని మాట్లాడుతున్నాడు. వినిపించే ఉద్దేశం లేదు. వినిపించిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి దేవుని అడ్డం పెట్టుకొని ఏ రకంగా రాజకీయాలు చేశాడు, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టకేనా అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తి మనిషి పుట్టకేనా అని అడుగుతున్నాడు. అంటే మనిషి పుట్టకైనా అడగట్లా, జగన్మోహన్ రెడ్డిది మనిషి పుట్టక కాదు అని చెప్పేసి వెంకటరెడ్డి అంటున్నాడు. నేను అన్నట్లా. ఒకసారి వినిపిస్తాను చూడండి. దుర్మార్గంగా ప్రచారం చేస్తారు. ఎంత నీచుడండి చంద్రబాబు నాయుడు. నిజంగా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తాడు? నీ రాజకీయ లబ్ధి కోసం చంపే అవసరమైతే ఉన్నాయా నీకు మర్డర్ చేయటం. నువ్వు మీ నాయకులు మీరిద్దరూ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారా మేము మనుషులకే పుట్టామని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని చెప్పేసి ప్రచారం చేశారు. గుర్తుందరా మీకు అంతా? పింక్ డైమండ్ కొట్టేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పేసి అని ప్రచారం చేసి మాట్లాడారు. గుర్తుందా? అంటే అప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక పుట్టలేదా? నేను అనట్లేదు ఈ మాట. జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక పుట్టలేదని చెప్పేసి నేను అనట్లా. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సాక్షిలో కూర్చొని అంటున్నాడు ఆ మాట. దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది ఎవడరా? జగన్మోహన్ రెడ్డి కాదా? అధికారంలో లేనప్పుడు రాజకీయం చేసాడు, అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేసాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. దొరికేసిన తర్వాత పౌరుషం మాట కవర్ చేసుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు. వెంకటరెడ్డి గారు మీ అమ్మగారు చాలా మంచోళ్ళు, వయసులో పెద్ద ఆవిడ చాలా మంచిదామే, చుట్టుపక్కల 4-5 గ్రామాలకు ఆవిడకి తెలుసు, మంచి పేరున్న వ్యక్తి. అనవసరంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఆవిడని తిట్టించి మాకండి. నేను ఇంకో రకంగా మాట్లాడట్లేదు. మీ అమ్మగారు ఎలా అయితే మంచోళ్ళు అందరు అమ్మగారులు కూడా అలాగే మంచోళ్ళు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు అంటున్నా. మాట్లాడే ముందు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. పుట్టకల దాకా వెళ్ళిపోతే చాలా పెద్ద పెద్ద పదాలు ఆడవుతుంది. ఇక్కడ కూడా చేతకాక కాదు, రాక కాదు. మన కంట్రోల్లో మనం ఉండి, మన అధికార ప్రతినిధులుగా ఉండి ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకా మాట్లాడాలి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని చెప్పి ప్రచారం చేయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్ట కాదు కదా అప్పుడు? అవునా? వైసీపీ నాయకులంతా మనిషి పుట్ట కాదు కదా అప్పుడు? కాదు, అంతే చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, బీరువాలో ఉంది, తనిఖీలు చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, విజయసాయి రెడ్డి మాట్లాడారు, సాక్షిలో కూర్చున్న ప్రతి యాంకరు మాట్లాడాడు, ప్రతి రిపోర్టరు మాట్లాడారు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా ట్రోల్ చేశారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. సో నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం రాజకీయాల్లోకి దేవుని తీసుకొచ్చారు కాబట్టి ఇంతకు ముందే స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనిషి పుట్టక కాదు జగన్మోహన్ రెడ్డిది. అదే కదా నువ్వు చెప్పేది? ఓకే రైట్, ఒప్పుకుంటా దానికి. మనిషిలా పశువులరా మీరు. చంద్రబాబు నాయుడు గారికి గాలి మాటలు మాట్లాడేలా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడి చెడిపోలా. పక్కా ఆధారాలు ఖచ్చితంగా జరిగిందని చెప్పి తెలుసుకున్నాకే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడగానే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చిపోయారు. రిపోర్టులతో సహా ఆన వెంకటరామరెడ్డి గారు రిపోర్టులతో సహా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి ఎక్కడయ్యా, భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడయ్యా, ధర్మారెడ్డి ఎక్కడయ్యా? వీళ్ళు ముగ్గురు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు జంప్ అయిపోయారు? ఎందుకు పారిపోయారు? వీళ్ళు ముగ్గురు మీడియాలో ఎక్కడ కనబడట్లేదే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను నా కుటుంబం సహా ప్రమాణానికి సిద్ధం, ఎక్కడికైనా వస్తామని చెప్పేసి మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ల్యాబ్ రిపోర్టులతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వైవి సుబ్బారెడ్డి కనబడట్లేదు, భూమన కరుణాకర్ రెడ్డి కనబడట్లేదు, ధర్మారెడ్డి కనబడట్లేదు. ముగ్గురు ఎక్కడికి పారిపోయాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి సొల్లు మాటలు మాట్లాడాడు. అక్కడ టెస్ట్ చేయడానికి ల్యాబే లేకపోతే ల్యాబ్ ఉందని మాట్లాడతాడు. మీ అన్ని మనిషి పుట్టకులు, మీరంతా గొప్ప గొప్ప వ్యక్తులు, మీరంతా మనిషి పుట్టుకులు రా బాబు. ఈ అతి మాటలే వద్దురా.
కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. అతి కొద్దిగా తగ్గించుకో. నువ్వు చాలా ఊహించేసుకుంటున్నావు. నువ్వు ఒక కొడాల నానిలాగో, లేదంటే రోజాలాగో, లేదంటే బోకేద జోగి రమేష్ లాగో ఇలా తయారైపోతామని చెప్పి ట్రై చేస్తున్నావు. చెక్కేస్తారు ఎక్కడికక్కడ. పేలిపోయినని చెప్పి బాగానే ఉంటుంది. మేమనుకుంటున్నామంటే పేలిపోతే మనకి ఫేమ్ వచ్చింది కదా, కేసులు పెడతారు కదా, అరెస్టులు చేస్తారు కదా మనల్ని అని చెప్పేసి అనుకుంటున్నాం. ముందు ప్రజల ముందు ఉంచుతాం, ప్రజలకు చూపిస్తాం. ఇవి వీళ్ళంత ఎదవలో, వైసీపీ నాయకులు ఎంత ఎదవలో, ఈ ఎదవలకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారో. ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓటెత్తే గతంలో మీరు చూశారు కదా, 2019 నుంచి 2024 వరకు ఏ రకంగా అయితే బూతులు మాట్లాడి సెండాలం చేశారు. మళ్ళీ ఎదవలకు ఓటెత్తే ఇంతకు మించి ఎక్కువ బూతులు మాట్లాడతారో. వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఎలా బూతులు మాట్లాడుతున్నారంటే అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతారని చూపిస్తాం మేము. ఇప్పుడు అదే పని చేస్తాం మేము తిట్టాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడరా? ఆయన గురించి మాట్లాడేంత పుట్టకల దాకా వెళ్ళిపోతావా? రాజకీయ విమర్శలు కాదన్నట్లా, రాజకీయ విమర్శలు చేయొచ్చు, మేము కాదన్నట్లా. ఇంకా పుట్టకల దాకా వెళ్ళిపోతే మేము కూడా అలాగే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి పుట్టక గురించి మాట్లాడాలి. చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. అది దిగజారిపోయి మాట్లాడినట్టు ఉంటుంది. అది ఒక వయసు వచ్చిన తర్వాత మన అధికార ప్రతినిధులుగా డిబేట్లో కూర్చున్నప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలంటే అంత హుందాగా మాట్లాడాలి. జనం చూస్తారు కదా, జనం చూడరా? నీకేం 2 కొమ్ములు వచ్చినాయిరా, పోరంబోకి ఎదవల్లారా. అంటే దొరికేసాం కదా, కవర్ చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది, దొరికేసాం మన నాయకుడు రివర్స్ టెండరింగ్ అని అదని ఇదని నమ్మకాలు. నాకు దేవుడి మీద నమ్మకం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. హిందూ దేవుళ్ళ పైన, హిందూ మతం పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండదు, నమ్మడం. అందుకే చూడండి, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం ముట్టుకోడు, ప్రసాదం తినడం. ఇలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి పక్కకిచ్చేస్తాడు. మరి అదేం దగ్గర అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి వాసన చూసి ఇచ్చేస్తాడంతే. మరి అలాంటి వ్యక్తి, హిందూ మతాలను నమ్మని వ్యక్తి, హిందూ దేవుళ్ళని నమ్మని వ్యక్తి ఎందుకు వెళ్తాడే? గుడికి ఎందుకు వెళ్ళాడు? రాజకీయాల కోసమే కదా, రాజకీయం చేయడానికైనా. మరి జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు కదా, మనిషి పుట్టలేదు కదా. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కలిసి ఇస్తారు. ఏకాగాల్లో ఒకటి ఇచ్చేసాడు, అక్కడే రాజకీయమే కదా. శ్రీరామనవమికి లేదంటే ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు తాడేపల్లి కొంపలో సెట్ వేసేసుకున్నాడు. గుడికి ఎందుకు వెళ్ళలేదు? దేవుడి పైన నమ్మకం లేక, హిందూ మత పైన నమ్మకాలు లేక ఎల్లరో బాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళు ఎల్లరో గమ్మున కదా. మరి అలాన్నప్పుడు సెట్లు వేసి దంపతులు ఇద్దరు అక్కడ కూర్చున్నట్టు, పూజలు చేయించుకున్నట్టు షో ఎందుకు చేశారు? రాజకీయాల కోసమే కదా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనిషి పుట్ట కాదంటున్నాం, అంతేనా? అంతే, సింపుల్. నేను చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి పుట్టక గురించి నేను మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డిది మనిషి పుట్టక కాదు అని సాక్షాత్తు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అంటున్నాడు.